హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత 89 ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇలా పాత బియ్యాన్ని తీసుకొని ఇలా నానబెట్టుకోవాలండి. మనం ఫేమస్ స్వీట్ కోనసీమ స్పెషల్ గరాజులో స్వీట్ చేసుకుందాం. పిచ్చుగుళ్ళని కూడా అంటారండి. గంటలు నానబెట్టుకున్న బియ్యాన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మీరు ఎక్కువ మోతాదులో చేస్తే బయట పిండి మరలో పట్టించుకోండి. ఈ పిండి పట్టించుకున్న తర్వాత మనం జల్లించుకోవాలి ఒక జల్లెడతో. హాఫ్ కేజీ బియ్యానికి పావు కేజీ చక్కెర తీసుకుంటున్నాను నేను. మీరు కేజీ బియ్యం తీసుకుంటే హాఫ్ కేజీ చక్కెర తీసుకోండి. చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా యాడ్ చేయొచ్చు. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నానండి, ఎలా వస్తుందో చెప్తాను నేను. ఇలా కొద్దిగా బియ్యాన్ని మిక్సీలో వేసుకుంటూ ఇలా జల్లించుకుందాం. ఈ రెసిపీకి పాత రేషన్ బియ్యాన్ని వాడాలండి. పాతవి రేషన్ బియ్యం వాడాలి. ఇలా పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిని ఒక తడారకుండా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పంచదారని మనం కరిగించుకుందాం. ఈ పావు కేజీ పంచదారని కరిగించుకోవాలి. ఒక 2 స్పూన్ల వాటర్ వేసుకొని పంచదారని కరిగించుకుందాం. కరిగించుకున్న పిండిని పంచదార పాకాన్ని కొద్దిగా వేసుకుంటూ ఒక 20 నిమిషాలు రుబ్బుకుందాం. ఇలా ఫ్రెండ్స్, ఇలా దార సాగుతూనే ఉండాలి, మధ్యలో బ్రేక్ అవ్వకుండా. ఇలా అయితే పిండి రెడీ అయినట్టే. ఇలా పంచదార పాకాన్ని బియ్యాన్ని కలిపి పట్టుకున్న మిశ్రమం ఇది లిక్విడ్లా కాకపోతే కొద్దిగా పాలు యాడ్ చేయండి. ఒక 2 స్పూన్లు, ఎక్కువగా యాడ్ చేయకండి. షుగర్ పాకం ఉంది కదా, మరి పల్చగా అయితే స్వీట్ రాదు. ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేత్తో అంటే ఇలా వచ్చేయాలి. ఇది బర్మాలో పుట్టిందండి ఈ స్వీటు. ఇది నగరంలోని అక్బర్ అలీ అనే అతను వాళ్ళ తాతయ్య దగ్గర నేర్చుకున్నాడంట ఈ స్వీట్ రెసిపీ. వాళ్ళ జీవనోపాధి అండి ఇది. ఈ స్వీటు ముస్లిం రెసిపీ. ముస్లిం వాళ్ళు చాలా ఇష్టంగా తినే రెసిపీ అంట. వీళ్ళు అక్కడ నేర్చుకొని వచ్చారు. చాలా టేస్టీగా ఉంటుందట అండి. మీకు ఓపిక ఉంటే ముందు రోజే నానబెట్టుకోండి బియ్యము. లేదు ఇన్స్టెంట్గా చేసేసుకోవాలంటే ఒక 2 గంటలు నానబెడితే చాలండి. ఇది కోనసీమలో ఈస్ట్ గోదావరిలో చేస్తారండి ఈ రెసిపీని. వీధిలో బాండీలు పెట్టి అమ్ముతారంట. మనం టేస్ట్ చేద్దామండి దీన్ని. నేనైతే అన్ని టిప్స్ షేర్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఇందులో వేసుకుంటూ ఇలా తిప్పుకోవాలండి. అలాగనే 2 మడతలు మడవాలండి. ఇలా దారాలు పడుతుంది చూడండి. ఇదే ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ స్వీటు మీకు చేస్తే రాలేదనుకోండి, ఆ పిండిని మీరు బూందీలాగా వేసేయండి. చాలా టేస్టీగా ఉన్నాయండి.